అడిగితేనే స్నాక్స్ చేసి పెట్టిన అమ్మమ్మ ఇలా అడగకుండా కూడా స్నాక్స్ చేసి పెడుతుంది. నిన్న పొద్దంతా పిల్లలు మా అక్క దగ్గరనే ఉన్నారు, వాళ్ళ కోసం అని శనగ గుడాలు చేసిందట. ఇది స్నాక్స్ ముచ్చట కాబట్టి మా అక్క గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మా అక్క పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బయట పని అంటే తెలియదు. అసలు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుడు, వంట పనులు చేసుడు, పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టుడు ఇంతవరకే తెలుసు. మా ఇంట్లో మా అవ్వ, తాత, మా బాపు ముగ్గురు కూడా పని చేస్తారు. ఇప్పుడు మా పెద్ద తమ్ముడు కూడా చేస్తుండ అనుకోండి. బయటికి వెళ్ళి పని చేసి వచ్చే వాళ్ళందరికీ సకల సౌకర్యాలు చేయడమే మా అక్క పని. అసలు మా అక్కకి ఎంత ఓపిక అంటే చాలా ఓపికగా నీట్ గా పనులన్నీ చేసుకుంటది. మేము చిన్న ఉన్నప్పుడు వంట గ్యాస్ లేని టైంలో కూడా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తుండే. ప్రతిరోజు సాయంత్రం పొద్దున సర్వపిండి పెడుతుండే. మా చిన్నోడు పెద్దోడు సర్వపిండి లేకుండా ఛాయ్ తాగకపోయేటోళ్ళు. ఇప్పుడు కూడా దాదాపు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటది, కానీ ఈ మధ్య కొంచెం తగ్గించింది. మా తమ్ముళ్ళ కంటే ముందు పిల్లలం మేమే ఆ ఇంట్లో. మా అవ్వ మా తాత మమ్మల్ని నడిపించకుండా ఎత్తుకొని తిరిగిన రోజులు ఇప్పటికీ గుర్తుకొస్తాయి నాకు. ఇప్పుడు మా అక్కోళ్ళు ఉండేది మా పాతిళ్ళు అన్నమాట. ఇప్పుడు మేము ఉండేది వేరే దగ్గర అన్నమాట. అక్కడికి ఇక్కడికి కొంచెం దూరమే ఉంటది. మా పెద్దోడు పుట్టేంత వరకు కూడా ఆ ఇంటి నుండి ఈ ఇంటికి, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి మా తమ్ముడిని మా అవ్వ తాత ఇద్దరు ఎత్తుకొని తీసుకుపోయేటోళ్ళు. తెలుసు కదా, పెద్దోడు అంటే వీడే, మా అక్క పెద్ద కొడుకు అంటే మా పెద్ద తమ్ముడు అన్నమాట.